సూరజ్ దక్షిణామూర్తి మనవడు అని నిజాన్ని బయటపెట్టిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తిక్. సూరజ్ దక్షిణామూర్తి మనవడని జ్యోత్స్న ఎలా కనిపెట్టింది, జ్యోత్స్నాకి కార్తిక్ ఎటువంటి షాక్ ఇచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అద్దిరిపోతుంది. కార్తీక దీపంలో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేసి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. జ్యోత్స్నాకి సూరజ్ అయితే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. సూరజ్ అంతు తేల్చాలని జ్యోత్స్న ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ ఈలోపే జ్యోత్స్నాకి సూరజ్ గురించి గుండె పగిలే నిజం తెలియబోతుంది. మరి ఈ కథ ఎలా జరగబోతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. సూరజ్ దెబ్బలు తగిలినట్టు నాటకం ఆడాడని తెలుసుకున్న జ్యోత్స్న ఈ విషయాన్ని పారిజాతానికి చెప్పాలని ఇక కోపంగా అవుట్ హౌస్ నుంచి ఇంట్లోకైతే వస్తుంది. ఇక హాల్లో ఉన్న పారిజాతాన్ని నీతో మాట్లాడాలి గ్రాని, లోపలికి రా అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది. అప్పుడే వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళడం చూసిన కార్తిక్, ఇదేంటి ఈ పెద్ద మేడం గారు ఈ పారుని ఇంత సీరియస్గా అవుట్ హౌస్ నుంచి వచ్చి తీసుకువెళ్తున్నారంటే అక్కడేదో జరిగింది, ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్న కార్తిక్ వాళ్ళ వెనకాలే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పారిజాతంతో జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, గ్రాని ఆ సూరజ్ ఏం చేశాడో తెలుసా, వాడు మామూలుడు కాదు అని చెప్తూ ఉంటుంది. ఏం చేసేవాడే వాడు అని అంటూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. అసలు వాడి కాళ్ళు చేతులకి దెబ్బలు తగలలేదు, దెబ్బలు తగిలినట్టు వాడు నాటకం ఆడాడు అని జ్యోత్స్న అనంగాల్ని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అంటుంది. అవును గ్రాని, నేను చెప్పేది నిజం. వాడికి నేను క్యారేజీ తీసుకుని వెళ్ళినప్పుడు వాడు చక్కగా కాళ్ళతో డ్యాన్స్ చేస్తూ చేతులతో వంట చేసుకుంటున్నాడు. అప్పుడే వాడు గుట్టు నాకు తెలిసింది. నిలదీసేసరికి అవును నాటకమే ఆడని, ఏం చేస్తావంటూ నన్ను వే అన్నాడు అని అనంగాల్ని, అవునా, అంతేకాదు గ్రాని, నీకొక విషయం చెప్పాలి. వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడంట, ఐ లవ్ యూ కూడా చెప్పాడు. నువ్వు కోపంగా ఉన్నా నాకు బాగా నచ్చుతున్నావంటూ నాకు ప్రపోజ్ కూడా చేశాడు అని అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. బయట వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉన్న కార్తిక్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. సూరజ్ జ్యోత్స్నాని ప్రేమిస్తున్నానని చెప్పాడా, పెళ్లి చేసుకుంటానన్నాడా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే పారిజాతం, అంటే నేను భయపడిందే జరిగింది, నేను ఊహించుకున్నదే జరిగిందనమాట అని పారిజాతం అంటుంది. ఏం ఊహించుకున్నావు, ఏం జరిగింది అని జ్యోత్స్న అడగడంతో, ఏం జరగడం ఏంటి, ఆ అవుట్ హౌస్లోకి ఆ దీపని నువ్వు తీసుకొచ్చి పెట్టావు. ఆ తరువాత దీప కార్తిక్ గాడికి భార్య అయి కూర్చుంది. ఆ అవుట్ హౌస్లో వాళ్ళు ఈ ఇంట్లో ఎవరో కలిసి పెళ్లి చేసుకోవడమే జరుగుతుంది. ఇప్పుడు సూరజ్ కూడా అదే అవుట్ హౌస్లో ఉంటున్నాడు. నేను ఆ సూరజ్ని అవుట్ హౌస్లో ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎలాగైతే దీప నీకు మొగుడై కూర్చుందో ఇప్పుడు సూరజ్ వచ్చి నీకు తాళి కట్టే మొగుడవుతాడేమో అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నా అనుమానమే నిజమయ్యింది. వాడు నీ మీద ఉన్న ప్రేమతోనే నిన్ను పెళ్లి చేసుకొని నీకు దగ్గరవ్వాలని గొడవతో స్టార్ట్ అయ్యి నీకు దగ్గరవ్వాలని ఇప్పుడు అవుట్ హౌస్లో కూర్చున్నాడు అని పారిజాతం అనడంతో, గ్రాని నువ్వేవేదో ఊహించుకోకు, అలాంటిదేమీ జరగదు. వాడి నాటకాన్ని తొందరలోనే వీళ్ళందరికీ తెలిసేలా చేస్తాను. వాడి సంగతేంటో తెలుస్తాను. ఈ జ్యోత్స్నాకి ఐ లవ్ యూ చెప్తాడా, ఈ జ్యోత్స్నాకి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏమైందో వాడికి తెలీదు. కాలేజీలో ఇలాంటి వాడిని చాలామందిని చూశాను అని జ్యోత్స్న అనడంతో, అందరూ లెక్క వేరు, వీడు లెక్క వేరే, వీడు మామూలోడు కాదు, నిన్ను తలదన్నేవాడు అని చెప్తూ ఉంటుంది పారిజాతం. నీ పొగరికి వాడు కరెక్ట్గా సరిపోయినోడే, కానీ అలా అయితే వాడిని చేసుకుంటే ఇక నువ్వు తర్వాత ఏమీ చెయ్యలేవు అని చెప్తూ ఉంటుంది పారిజాతం. ఈ మాటలన్నీ విన్న కార్తిక్ చాలా ఆనందపడుతూ దీప దగ్గరికి వెళ్ళి సూరజ్ జ్యోత్స్నాకి ఐ లవ్ యూ చెప్పాడని చెప్తాడు. ఆ మాట విని దీప షాక్ అయిపోతూ, ఏంటి బావా నువ్వనేది అని అంటూ ఉంటే, నాకు అప్పుడే అనిపించింది మరదలా, ఈ చిన్న మరదలకి ఆ సూరజే కరెక్ట్ అని, సరైన భర్తని. ఇప్పుడు సూరజ్ జ్యోత్స్నాని ప్రేమిస్తున్నాడు. తన మీద ఎంత పగ పెంచుకున్న జ్యోత్స్న తను మాత్రం ప్రేమనే చూస్తున్నాడు. ఇప్పుడే ఈ విషయాన్ని వెళ్ళి దశరథ మావయ్యతో మాట్లాడదాము అని చెప్తూ ఉంటాడు కార్తిక్.
నాన్నతోనా? ఇప్పుడు నాన్నతో మాట్లాడటం ఎందుకు అని చెప్తూ ఉంటుంది దీప. నాన్నే వీళ్ళిద్దరిని ఒకటి చేస్తాడు. నాన్న దగ్గర నుంచి ఈ మ్యాటరు నరుక్కుంటూ రావాలి మనం అని అంటూ దశరథ దగ్గరికైతే వెళ్తాడు. వెళ్ళిన తరువాత అప్పుడే దీప కార్తిక్ని చూసి, ఏంట్రా నాకేదో చెప్పాలని ఇలా బయటికి రమ్మని చెప్పి మెసేజ్ పెట్టావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏం లేదు మావయ్య, నెల రోజుల్లో జ్యోత్స్నాకి పెళ్లి చేద్దామని లాంటి వాణ్ణి తీసుకువచ్చి జ్యోత్స్నాకిచ్చి పెళ్లి చేస్తానని నేను జ్యోత్స్నాతో సవాల్ చేశాను కదా అని అంటూ ఉంటాడు కార్తిక్. అవును చేశావు, ఇప్పుడేంటి అని అడుగుతాడు దశరథ. ఏం లేదు మావయ్య, అచ్చం నాలాంటి వాడే, నాకులాగే అన్ని సుగుణాలు ఉన్నవాడు, అలాగే మన కుటుంబాన్ని అర్థం చేసుకునేవాడు, నీతి నిజాయితీ గలవాడు. సూరజ్కిచ్చి జ్యోత్స్నాని పెళ్లి చేయండి మావయ్య, వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాము. జ్యోత్స్నాకి సరైన మొగుడు సూరజే. సూరజ్ని మీరు గమనించారో లేదో, సూరజ్ తెలివితేటలకి మాటలకి జ్యోత్స్న వణికిపోతుంది. సూరజ్కి తిరిగి సమాధానం చెప్పలేకపోతుంది అని అంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడే ఇక దశరథ అయితే ఆలోచిస్తూ జరిగిన సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జ్యోత్స్న అలాగే సూరజ్ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోవడం, అలాగే సూరజ్ ఎంతో తెలివిగా జ్యోత్స్నకి సమాధానం చెప్పడం, జ్యోత్స్న సూరజ్కి భయపడడం, ఇలా అన్ని విషయాలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు దశరథ. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, సూరజే కరెక్ట్ అయిన మొగుడు జ్యోత్స్నకి. అందులోనూ సూరజ్ నీకులాగే చాలా తెలివైన వాడు, అలాగే జ్యోత్స్న కోపాన్ని దగ్గరుండి చూశాడు. అంతేకాదు మావయ్య, జ్యోత్స్నాకి సూరజ్ ఐ లవ్ యూ కూడా చెప్పాడంట. జ్యోత్స్న స్వయంగా పారుతో చెప్తుంటే నేను విన్నాను. జ్యోత్స్నాని సూరజ్ ప్రేమిస్తున్నాడు అని అనగానే అప్పుడు ఇంకా అవునా, ఈ విషయం తాతతో చెప్పకుండా కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి, మీరే ఏదోటి చెయ్యాలి అని చెప్తూ ఉంటాడు దశరథ. జ్యోత్స్నాకి తెలియకుండా మీరు తాతతో మాట్లాడాలి అని చెప్పడంతో అప్పుడే ఇక దశరథ అయితే సరేరా తప్పకుండా ఇప్పుడే నేను మాట్లాడతాను నాన్నతో అని ఇక వెంటనే శివనారాయణని బయటికి పిలుస్తాడు. కార్తిక్ దీప ఇక పక్కన చాటుగా ఉంటారు, అక్కడ ఉండరు. ఏంటి దశరథ, నాతో ఏదో మాట్లాడాలని అన్నావు అని అనగానే అవునా అన్న, జ్యోత్స్నాకి నేను ఒక మంచి సంబంధం చూశాను, మనకి బాగా తెలిసిన వాడే, మంచివాడు, జ్యోత్స్న కోపాన్ని అన్నీ కూడా అర్థం చేసుకున్నవాడు అని దశరథ అనడంతో ఎవరు దశరథ, నాకు తెలియకుండా నీకు తెలిసిన వాళ్ళలో ఇన్ని సుగుణాలు కలిగినవాడు, అందులోనూ జ్యోత్స్నాని అర్థం చేసుకునేవాడు అంటున్నావు, ఎవరు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఇంకెవరు నాన్న, ఇంకెవరో కాదు సూరజే అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. సూరజ, అవునాన్న సూరజే. సూరజ్ని నేను మొట్టమొదటిసారి చూసినప్పుడే నాకు కార్తిక్ లాగా కనిపించాడు. మన కార్తిక్ ఎలా ఉంటాడో ఆ సూరజ్లో కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి. చెప్పింది కదా మన జ్యోత్స్నాని, నీలాంటివాడు, నీలాగా బుద్ధి ఉన్నవాడు, తెలివితేటలు ఉన్నవాడిని చేసుకుంటే ఖచ్చితంగా, చూస్తే ఖచ్చితంగా చేసుకుంటాను అని. కార్తిక్ గడికి ఏమాత్రం తీసిపోడు సూరజ్. అందుకే నాన్న, సూరజ్ సరైన జోడీ జ్యోత్స్నాకని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటని దశరథ అయితే అడుగుతాడు. నాకు కూడా నువ్వు చెప్తూ ఉంటే అదే అనిపిస్తుందిరా. సూరజే జ్యోత్స్నాకి కరెక్ట్ అయిన వాడు, అలాగే సూరజ్ మనసులో ఏముందో తను కూడా మనం కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళిద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి ఈ మ్యాటర్ అడిగేద్దాము, అందరినీ పిలు అని శివనారాయణ చెప్తాడు. శివనారాయణ చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటి తాత, ఏంటి నువ్వు ఈ టైంలో అందరినీ పిలిచేదో మాట్లాడాలన్నావంట అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అవును జ్యోత్స్న, నీ పెళ్లి గురించి మాట్లాడాలి, మీకొక సంబంధం తీసుకొచ్చాను అని శివనారాయణ అనడంతో అది కార్తిక్ గడే తీసుకొచ్చాడు, మా అందరికీ కూడా చెప్పాడు, ఇప్పుడు నీకే చెప్పాలి అని అంటూ ఉంటే తాత నన్ను అడుగుతున్నావా, నన్నేమీ అడగాల్సిన అవసరం లేదు, మీరు తీసుకొచ్చిన అబ్బాయిని నేను ఎవరైనా సరే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని జ్యోత్స్న అయితే అంటుంది. ఇక ఆ మాట విని దశరథ, సుమిత్ర, శివనారాయణ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఇక పారిజాతం, ఏంటి మీ తాతకి అలా మాట ఇచ్చేసావు, ఎవరిని తీసుకొచ్చి చేసుకోమన్నా పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం.
గ్రాని, ఇప్పుడు ఒప్పేసుకున్నామనుకో, ఇక మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నాకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోను అని ఇలా చెప్పాననుకో, మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ క్లాస్ పీకటం మొదలు పెడతారు. అయినా ఈ పెళ్ళికి నేను ఎందుకు ఒప్పుకున్నాను? వాడెవడో తెలిసాక వాణ్ణి ఎలాగ ఈ పెళ్లి నుంచి తప్పించాలో, ఈ పెళ్లి ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. అందుకని ముందే పెళ్లికి ఒప్పేసుకున్నాను అని చెప్పంగానే, అవునా, అవునే, నువ్వన్నది కూడా కరెక్టే. ఇప్పుడు నువ్వు పెళ్లికి ఒప్పేసుకుంటే మీ తాత సైలెంట్గా ఉంటాడు, తర్వాత ఇంకేమన్నా తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది పారిజాతం. ఏంటి పారు గారు, ఏదో పెళ్లి కూతురు చెవిలో ఏదో గుసగుసలాడుతున్నారు? కార్తీక్ అనడంతో ఏం లేదు, ఏం లేదురా అంటూ తడబడుతుంటుంది పారిజాతం. చెప్పండి తాత, ఎవరు నన్ను పెళ్లి చేసుకునేది? మీరెవరిని చూశారు అని అడుగుతూ ఉంటే, అదిగో హీరో వస్తున్నాడు అని అంటాడు కార్తీక్. కార్తీక్ అలా అన్న తర్వాత అందరూ గుమ్మం వైపు చూస్తూ ఉంటే సూరజ్ అయితే వస్తూ ఉంటాడు. సూరజ్ లోపలికి రావడం చూసి జ్యోత్స్న, పారు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక షాక్ అయిపోతూ, ఎవరు బావా అక్కడొచ్చేది? అక్కడొచ్చేది అవుట్ హౌస్లో ఉండే సూరజ్, పెళ్లి కొడుకు కాదు అని జ్యోత్స్న అనడంతో, అప్పుడే శివన్నారాయణ, అతనేనమ్మా పెళ్లి కొడుకు, మేం చూసింది కూడా అతనే నిన్ను పెళ్లి చేసుకునేది అని చెప్తాడు శివన్నారాయణ. ఆ మాట విని జ్యోత్స్న, పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక సుమిత్ర, మావయ్య గారు సూరజ అని అనంగాల్ని, అవునమ్మా, సూరజు జ్యోత్స్నకి సరైన జోడి. జ్యోత్స్నని దగ్గరుండి చూశాడు. తన కోపాన్ని, ఆవేశాన్ని అన్నీ అర్థం చేసుకొని మాట్లాడే మనస్తత్వం సూరజ్కి ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అన్నీ తెలిసినవాడు, తెలివైనవాడు, మంచివాడు. అందుకని జ్యోత్స్నకి సరైన జోడి అని నేను, దశరథ, అలాగే మన కార్తిక్ అందరం కూడా నిర్ణయించుకున్నాము అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం, ఎందుకే భయపడుతున్నావు? ఎవరో తెలిసాక పెళ్లి చెడగొట్టడం ఈజీయే అన్నావు కదా, మరి నీలో ఎందుకు భయం పుడుతుంది? చేతులందుకు అలా తడబడుతున్నాయి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఎవరో అయితే ఈ పెళ్ళికి ఎలాగైనా మనం క్యాన్సిల్ చేయించొచ్చు ఏదో ఒకటి చెప్పి, కానీ వీడిని మాత్రం మనం హ్యాండిల్ చేయలేము పారు అని అంటూ గ్రాని అంటూ చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. వీడిని నేను పెళ్ళి వద్దని చెప్పలేను. ఆల్రెడీ వీడు నాకు ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకుంటానన్నాడు. వీడికి తాత పిలిచి ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తుంటే వాడెందుకు కాదంటాడు? కానీ వీడిని పెళ్లి నుంచి తప్పించడం మాత్రం చాలా కష్టం అని జ్యోత్స్న షాక్ అయిపోతూ చెప్తూ ఉంటుంది పారిజాతంతో. అప్పుడే సూరజ్తో అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ, మీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు బాబు? మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో వాళ్ళని ఒక్కసారి పిలిపించు అని శివన్నారాయణ అడగడంతో, ఎందుకు సార్, ఏమైందని అడుగుతాడు సూరజ్. ఏం లేదు బాబు, నా మనవరాలు జ్యోత్స్నకి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము. అందుకని పెద్దవాళ్లతో మాట్లాడాలని నిర్ణయించుకొని మీ పెద్దవాళ్ళని పిలవమంటున్నాను అని చెప్తూ ఉంటే, అప్పుడే ఏంటి సార్, నాకు జ్యోత్స్నకి పెళ్ళా అని షాక్ అయిపోతూ ఉంటాడు సూరజ్. ఇక సూరజ్ అలా అన్న తర్వాత, ఏంటి బాబు, జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. జ్యోత్స్నకి కాస్త కోపం ఎక్కువే. తను అనుకున్నది సాధించాలి, తనకు అనుకున్నది, తను కోరుకున్నది తనకి దక్కాలి. లేకపోతే తన కోపం ఎక్కువైపోతుంది. కానీ తర్వాత తనని చిన్నపిల్లలాగా ఓదారిస్తే కోపం అంతా కూడా పోతుంది. తన గురించి నేను చాలా అబ్జర్వేషన్ చేశాను అని అంటూ ఉంటాడు సూరజ్. ఇక సూరజ్ మాటలకి అప్పుడే ఇక సుమిత్ర అయితే, మావయ్య గారు, నిజంగా జ్యోత్స్నని అర్థం చేసుకునేవాడు దొరుకుతాడా లేదా అనుకొని ఇన్ని రోజులు నేను చాలా బాధపడ్డాను. తన కోపానికి, తన మాటలకి. అసలు ఇది వారం రోజులైనా పెళ్ళయ్యాక కాపురం చేస్తుందా, గొడవ పెట్టుకొని బయటికి వచ్చేస్తుందా అని నేను చాలా ఫీల్ అయిపోయాను కూడా. కానీ ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఎందుకంటే సూరజ్ జ్యోత్స్నలోని కోపాన్ని, అమాయకతత్వాన్ని అన్నిటినీ అర్థం చేసుకున్నాడు. తన గురించి మేం కూడా చెప్పలేనట్టుగా మాటలు చెప్పాడు అని అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర, ఇక సుమిత్ర అలాగా ఎమోషనల్ అయిపోతుంది కూడా. ఏమంటావు బాబు, మరి మా జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే, నాకు ఇష్టమే అని అంటాడు సూరజ్. సూరజ్ అలా అనేసరికి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది.
నేను తొందరలో నువ్వెవ్వరిని చూపించినా నేను పెళ్లి చేసుకుంటాను అని మా తాతకి మాట ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత జ్యోత్స్న అలా అనుకున్న తర్వాత అది బాబు పెళ్లి ముహూర్తాలు అని అంటూ ఉండగా టైం అయితే అర్ధరాత్రి 12 అయిపోతుంది. అప్పుడే శివనారాయణ, రేపు నేను పంతులు గారిని పిలిపిస్తాను బాబు, ముహూర్తాలు పెట్టుకుందాం. ఎందుకంటే జ్యోత్స్న గురించి నీకు కొన్ని నిజాలు చెప్పాలి. తనకి నిశ్చితార్థం అయ్యి సంబంధాలు వెనక్కిపోయాయి. ముందు మా కార్తీక్తో అవ్వబోయింది. తర్వాత కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడు. గౌతమ్ అనే అతనితో పెళ్లి నిశ్చయమయ్యింది. కానీ అతను అమ్మాయిల్ని మోసం చేసే వెధవ అని అంటూ నిజాలను చెప్తాడు. అప్పుడే ఇక సూరజ్ అయితే, మీలో ఉన్న ఈ నిజాయితీయే నాకు నచ్చుతుంది సార్. ఎందుకంటే జ్యోత్స్న గురించి ఎవరో ఏదో తప్పుగా చెప్పే కన్నా జ్యోత్స్నలో ఉన్న లోపాలన్నీ మీరు చెప్తున్నారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని సూరజ్ అయితే చెప్తాడు. ఎలా అర్ధరాత్రి 12 అయిపోయింది కదా, రేపు మాట్లాడుకుందామని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న తన గదిలో ఉన్న సామాన్లన్నీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది. అలా విసిరి కొడుతూ ఉండగా అప్పుడే ఇంకా అక్కడికి పారిజాతం వచ్చి ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటే, లేదు గ్రాని, ఆ సూరజ్ని నేను పెళ్లి చేసుకోను అని చెప్తూ ఉంటుంది. మరి అలాగే అందరికీ ఆ సూరజ్ గాడు నచ్చాడు. అదిగో అసలు సూత్రధారి మీ బావున్నాడు కదా, వాడి వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న, అసలు వాడు ఎలా పెళ్లి చేసుకుంటాడో నన్ను, అది కూడా చూస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా అనుకుంటూ ఉండగా ఉదయం అవుతుంది. ఆఫీస్కి అయితే అందరూ కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంతలో ఇక కొంచెం సేపటికి ఫోన్ వస్తుంది సూరజ్కి. సూరజ్కి ఫోన్ రావడంతో దీపకి చెప్తాడు, నాకు ఒక అర్జెంట్ పని ఉంది మేడం, ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవాలి, మీరు నాకు కొంచెం సెలవిస్తే అని అనగానే, వెళ్ళండి సూరజ్ గారు అని చెప్తుంది దీప. అప్పుడే ఇక సూరజ్ ఫోన్ వచ్చిన తర్వాత హడావిడిగా వెళ్ళడం గమనించిన జ్యోత్స్న సూరజ్ని ఫాలో అవుతూ వెళ్తుంది. అప్పుడే ఇక సూరజ్ ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు ఒక ఇంట్లోకి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సూరజ్ ఇంట్లోకి వెళ్తున్నాడేంటి, తనకి తెలిసిన వాళ్ళ ఇల్లా అని తను కూడా వెనకాలే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో దక్షిణామూర్తి అయితే ఉంటాడు. అప్పుడే సూరజ్ దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి తన కాళ్ళు పట్టుకొని, తాతయ్య, మీ కోరికని నేను నెరవేర్చబోతున్నాను, మీ మనవరాల్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను అని అంటాడు సూరజ్. ఆ మాటలన్నీ కూడా జ్యోత్స్న వినేస్తుంది. దక్షిణామూర్తిని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి దక్షిణామూర్తి తాతని ఈ సూరజ్ కూడా తాతే అంటున్నాడు అని షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే దక్షిణామూర్తి, చాలురా, ఇది చాలు, నా కూతురికి నేను దగ్గర అవ్వడానికి నిన్ను నా కూతుర్ని దగ్గర చేస్తావా అని ఒక్క మాట అడిగినందుకు నా మనవరాల్ని నీ భార్యని చేసుకుంటున్నావు కదరా అని అంటూ దక్షిణామూర్తి కౌగిలించుకుంటాడు. చిన్నప్పుడే మీ నాన్న మీ అమ్మ చనిపోతే నిన్ను ఈ చేతుల మీద పెంచాను. ఇప్పుడు నా కోరికని తీర్చమని నా కూతుర్ని నా దగ్గరికి వచ్చేలా చేయమని నిన్ను అడుగుతున్నాను. దానికి ఒప్పుకొని నువ్వు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబంతో పరిచయం పెంచుకొని ఒక పరిచయం చేసుకొని అందరినీ కూడా కలుపుకొని చివరికి నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటున్నావు అని దక్షిణామూర్తి అయితే అంటాడు. అప్పుడు ఇదంతా కూడా చూసి షాక్ అయిపోతూ వీడియో తీస్తుంది జ్యోత్స్న. సూరజ్, దొరికిపోయావు, నువ్వు దక్షిణామూర్తి మనవడవన్నమాట, కొడుకువా, చెప్తాను, కావాలని మా తాతని ఇంటిని ఒక్కటి చేయడానికి నువ్వు నాటకం ఆడావని తెలిస్తే మా తాత నిన్ను క్షమించడు. ఈ దక్షిణామూర్తి మనవడంటే పెళ్లి కూడా క్యాన్సిల్ చేసి నిన్ను బయటికి గెంటేస్తాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక అందరూ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తారు. అప్పటికి ఇక పంతులు గారు వచ్చి ముహూర్తాలు చూస్తూ ఉంటాయి. కార్తీక్ అయితే అడుగుతాడు, పెళ్లి ముహూర్తాలకి పంతులు గారిని పిలిపించేసావా తాత అని అడగడంతో, అవునరా కార్తీక్, నిశ్చితార్థం అచ్చుబాటు రాలేదు కదా, ఒక్కసారి ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నాను. బాబు సూరజ్, మీ అమ్మ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసివ్వు, పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నామని చెప్పు అని అనంగాల్ని ఇక సూరజ్ తలంచుకుంటాడు మాట్లాడడం ముందు. అదేంటి బాబు మాట్లాడకుండా ఉన్నావు, ఏంటి నీకు కుటుంబం లేదా అని అంటూ ఉంటే, లేదు తాతయ్య గారు,
నాకు కుటుంబం లేదు, నేను ఒక అనాథని అని చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అలా షాక్ అయిపోతూ ఏంటి బాబు అని అంటూ ఉంటే, అవును తాతయ్య గారు, నేను అనాథని, నాకు కుటుంబం లేదు అని అనేసరికి అప్పుడే దశరథ సుమిత్రతో ఇక పక్కనే ఉంటుంది కదా చిన్నగా అంటాడు, చూసావా సుమిత్ర, ఆ భగవంతుడు నీ కోరికని గట్టిగానే అనుకున్నట్టున్నావు తీరుస్తున్నాడు. ఒక అనాథని తీసుకొచ్చి ఇంటికి అల్లుడిని చేసుకొని ఇల్లరికి ఉంచేసుకుందాము అని చెప్తూ ఉంటాడు. అప్పుడే దశరథ ఈ సంబంధం మాకు ఇష్టమే నాన్న అని అంటాడు. చూడు బాబు, అయితే మీ కుటుంబం లేదు కదా, పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తానని చెప్పబోతూ ఉండగా అప్పుడే జ్యోత్స్న ఇతనికి కుటుంబం లేకపోవడం ఏంటి తాత, ఇతని కుటుంబాన్ని చూస్తే నువ్వు షాక్ అయిపోతావు అని వెంటనే వీడియోని చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. నువ్వు దక్షిణామూర్తి కొడుకువా మనవడువా అని అనంగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సూరజ్. అయితే ఏంటి నీ గుట్టు ఎలా బయటపడిందో అనుకుంటున్నావా, ఈ జ్యోత్స్నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే శివనారాయణ ఇక ఫోటోని చూస్తూ షాక్ అయిపోయి ఉండిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. సూరజ్ దక్షిణామూర్తి మనవడని తెలుసుకున్న శివనారాయణ ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.